ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనం మొరపెట్టినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు, మరి నీ చేతులు నా చేతులు మనం ఎవరి వైపు ఎత్తాలి? దేవుని వైపు ఎత్తాలి. మన చేతులు ఎవరిని ఆశిస్తున్నాయో, మన చేతులు ఎవరిని ప్రాధేయపడుతున్నాయో, ఆ ప్రాధేయపడడం వలన, ఆశించడం వలన ఏమైనా మేలు జరుగుతుందా? ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనము దేవుని చేతుల వైపు మన చేతులు చాపకుండా ఆయన యొక్క సహాయం వైపు మన చేతులు మన యొక్క ఆలోచన, మన యొక్క మనసు కేంద్రీకరించకుండా మన హృదయము, మన చేతులు ఎవరి వైపు చాచుతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడు? నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు. దావీదు భక్తుడు ఎవరి వైపు చేతులు ఎత్తుతున్నాడు? ఆయన పరిశుద్ధాలయం వైపునకు తన చేతులు ఎత్తాడు. మరి వాక్యం వింటున్నా నేను నువ్వు కూడా మనం మొరపెట్టేటప్పుడు మన మొర దేవునికి మొర పెట్టుకునే విధంగా ఉండాలి. మనుషులకు మొర పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనుషుల వైపు చేతులు చాచితే ప్రయోజనం ఉండదు. మనుషుల వైపు మన హృదయాన్ని ఉంచితే ప్రయోజనం ఉండదు. మరి మన హృదయము, మన చేతులు, మన యొక్క ఆలోచన మనము ఎవరి తట్టు ఉండాలి? దేవుని తట్టు ఉండాలి. పరిశుద్ధాలయము వైపునకు మన చేతులెత్తి ప్రార్థిస్తే ఆయన తప్పక కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. మన విజ్ఞాపన దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆలకించే దేవుడు, ఆయన వినే దేవుడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తములు కురుచు కాలేదు, విననేరకుండా ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన జీవం గల దేవుడు, సజీవుడు. దేవాది దేవుణ్ణి మనము మర్చిపోయి దృశ్యమైన వారి వైపు చూస్తున్నామా? అదృశ్యమైన సర్వశక్తివంతుడి వైపు చూస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అదృశ్యమైన వాని వైపు మన చేతులు ఎత్తితే, అదృశ్యమైన వాని వైపు మన హృదయాన్ని ఉంచితే, అదృశ్యమైన వాని వైపు మన యొక్క ఆత్మ ప్రాణ శరీరములను ఆయన వైపు దృష్టి సారించులాగిన మనం ఉంచినట్లయితే మనం గొప్ప మేలులతో నిండుకొని ఈ లోకయాత్రలో సర్వ సమృద్ధి గల వారమై జీవించే వారంగా ఉంటాం. ఎందుకంటే ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు. ఆ సమృద్ధిని ఆయన బిడ్డలైన వారికి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలు బాధపడితే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు ఏమాత్రము కాదు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన వైపు ఎదురు చూసే వారికి కృప దొరుకుతుంది. ఆయన వైపు ఆశ పెట్టుకున్న వారికి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఆ కృపను పొందుకొని మనము ఏం చేయాలి? విజయ బాటలో పయనించే వారంగా ఉండాలి. అపజయపు బాటలో ఉంటే ఆయనకు ఏమాత్రము ఇష్టం ఉండదు. మరి ఆ విజయుడు, మన దేవుడు విజయుడు, మరణాన్ని గెలిచిన శక్తిమంతుడు. మరి విజయ బాటలో మనం ప్రయాణించగలుగుతున్నామా? లేకపోతే ప్రయాణించలేకపోతున్నామా? దీనికి కారణం ఏమిటి? ఎందుకు ప్రయాణించలేకపోతున్నాము? ఎందుకు మనకు స్థితిగతులు అలాగే ఉంటున్నాయి, మారడం లేదు? ప్రేమైన వాళ్ళారా, ఇంకా మనలో అవిశ్వాసం, అపనమ్మకము. ఆ దేవాది దేవుడు ఎంతగానో మన కొరకు ప్రాణదానం చేశాడు, తిరిగి లేచాడు. మనం ఇంకా అవిశ్వాసం, అపనమ్మకంతో ఉన్నట్లయితే, వాటిని మనం పూర్తిగా తొలగించుకున్నట్లయితే, అంత మాత్రమే కాకుండా ఆయన వైపు చేతులెత్తి మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం ఇచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలైన వారిని ఆశీర్వదించడానికే మన ఈ లోకానికి వచ్చాడు. ఏం ఆశీర్వాదం అది? రక్షణ అనే ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఒకప్పుడు రక్షణ లేక మురికి వస్త్రాలతో కలిగి పాపమనే డాగులు కలిగి జీవించే మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని
ఆ పాపపు డాగులన్నిటినీ తుడిచివేశాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, రక్షణతో అలంకరించాడు. ఇంతగా చేసిన దేవాది దేవుడు మరి మన సమస్యలను తీర్చడా, మన స్థితిగతులు మార్చడా? మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో మనకు తెలుసు. ఎందుకు? అవిశ్వాసం, అపనమ్మకం. వీటిని రెండింటిని పూర్తిగా తొలగించుకుందాం ఈరోజు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆయనలో మనం మరింత బలపడుతూ ముందుకు సాగిపోతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వైపు చేతులెత్తే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు మొరపెట్టినప్పుడు ప్రభువా నాయన తండ్రి నాయన, నీ వైపు మా ఆలోచన, మా హృదయం తండ్రి, మా మనసు తండ్రి నాయన, ప్రతీది నీ వైపు ఉంటే ఆశీర్వదించే దేవుడు ఉన్నావయ్యా. మేము ఏదడిగినా ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి. తండ్రి కృపగల దేవ, అపనమ్మకం, విశ్వాసాన్ని నాలో మాలో తొలగించండి ప్రభు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. స్థితిగతులను, సమస్యలను తొలగించే దేవుడు అయ్యా తండ్రి. ప్రతి సమస్యను తొలగించండి ప్రభు. మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించండి అయ్యా. ఎవరైతే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ప్రభు నాయన తొలగించి ఆశీర్వదించండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.